ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 14వ తేదీన తులారాశి వారికి SR అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఈ విధంగా జరగబోతుంది. కాబట్టి వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంగా లాభాలు ఏ విధంగా ఉంటున్నాయి, అలాగే వీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏ విధంగా ఉండాలి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాల కదలికల్ని బట్టి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి ఒక్కసారి కాల్ చేసి మీకున్న సమస్య చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. రాశివారు అంటేనే కష్టజీవి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు. అలాగే వీరు కష్టాల్లోనే పెరిగారు. అలాగే మానసికంగా ఒత్తిడి ఉన్నా కూడా కష్టపడుతూ కుటుంబం కోసం కష్టపడుతూ పెరిగారు. రాశుల కన్నా ఈ రాశి వారికి కష్టం అనేది చాలా ఎక్కువ, కానీ వీరికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎలాంటి కష్టమైనా దాటగలే శక్తి వీరికి ఉంటుంది. న్యాయం, నమ్మక ద్రోహం అటువంటివి చాలా ఎదుర్కొన్నారు. నమ్మిన వారే మోసం చేశారు. అలాగే నా స్నేహితులు అనుకున్న వారే పూర్తిగా మోసం చేశారు. వీరి దగ్గర ఉన్నంత వరకు పూర్తిగా అందరికీ దాన ధర్మాలు అనేవి చేశారు. కానీ వీరికి అవసరానికి ఎవ్వరు సహాయం చేయరు. ఎంత నిజాయితీగా ఉన్నా సరే మిమ్మల్ని మోసం చేస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే మీ మంచితనం ఇతరులకు అందరికీ తెలిసే. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ మంచితనంతో జాలితో పాడేయాలో అక్కడ మాత్రమే మిమ్మల్ని పట్టుకున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ మోసం చేయాలో కూడా వారికి తెలిసే ఉంటుంది. కాబట్టి జీవితంలో చాలా మందితో మీరు మోసం పోయారు. మీ సహాయం తీసుకుంటూనే చివరికి మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. కానీ మీరు అందరూ నా వాళ్ళే అనుకునే వ్యక్తులు. కాబట్టి ఎవరు మోసం చేసినా పర్వాలేదు అనుకునే వ్యక్తులు. కానీ ఇక నుండి మీ జీవితం అనేది చాలా మారుతుంది. అలాగే R మరియు S అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఏ విధంగా ఉంటుంది, వీరి జీవిత గమనం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అందరికీ సహాయం చేస్తూ వెళ్ళారు. కానీ ఒక్క విషయంలో కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేకపోయారు. ఎందుకంటే వారికి అహంకారం అనేది ఎక్కువగా ఉంటుంది. మీలో మంచితనం ఏమిటంటే సహాయం చేసి మర్చిపోతారు. ఎందుకంటే సహాయం చేసి వదిలేసేయాలి, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు అనని మీరు మనసులో అనుకుంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి మోసాలు చేసినా కూడా కాస్త జాగ్రత్తగా ఉంటారు. కానీ వారిపై పగ అనేది అస్సలు పట్టరు. పై నింద ఆరోపణలు చాలా మంది చేశారు. కానీ వాటన్నిటి మీరు అస్సలు పట్టించుకోరు. కోపం వచ్చినా కూడా త్వరలోనే వారిపై కోపం అనేది తగ్గుతుంది. మీకు ఇంతకాలంగా శనీశ్వరుడు ఒక గుణపాఠంలా చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు అంత శుభమే జరుగుతుంది. గత కొన్ని నెలల పాటు వీరికి అదృష్టం విపరీతంగా వస్తుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరితోనైనా ఏ మాట మాట్లాడినా మీకు మంచి పేరు వస్తుంది. అలాగే మీ సహాయం చాలామంది గుర్తుంచుకుంటున్నారు. గత కొన్నాళ్ళ పాటుగా మిమ్మల్ని ఎవరు గుర్తించకపోయినా కొన్ని నెలల పాటు మిమ్మల్ని చాలామంది గుర్తిస్తున్నారు. నీ మహానుభావుడు మిమ్మల్ని ఓపికతో పరీక్షించాడు. మీకు ఎన్ని కష్టాలు పెట్టినా మీరు ఓపికతో ముందుకు వెళ్ళారు. కాబట్టి మీ ఓపిక సహనం శనీశ్వరుడికి చాలా నచ్చింది. కాబట్టి మీకు మంచి చేసి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. దానివలన మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ఇకపోతే R మరియు S అక్షరంతో మొదలైన వ్యక్తులు మీకు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. చాలా విషయాలలో గత కొన్ని నెలల పాటుగా మీరు
మీరు అన్ని విషయాలలో సహనంతో ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. అలాగే మీలో మార్పు అనేది చాలా వచ్చింది. ఏ విషయంలోనైనా సహనంతో చేయాలి అని అర్థం చేసుకున్నారు. అలాగే ఓపికతో ఎదురు చూసినట్లయితే మీరు చేసే పని ప్రతి విషయంలో లాభాలు వస్తాయి, ఆలస్యమైన ఖచ్చితంగా వస్తాయనేవి కూడా తెలుసుకున్నారు. అలాగా మీరు ప్రతి విషయానికి కోపం అనేది తెచ్చుకోకుండా కాస్త జాగ్రత్త పడుతున్నారు. అది మంచి అలవాటుగా మార్చుకున్నారు. ఎవరు ఏమనుకున్నా మీ పరిస్థితి, మీ స్థితి ఏ విధంగా ఉంటుంది, మెల్లిగా మీది స్థితి అనేది నడుస్తుంది. ఎందుకంటే ఆలస్యమైన లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇక ఆర్ఎస్ అక్షరం వ్యక్తులు మీకు తెలియకుండానే చిన్న సలహాతో సహాయం అనేది చేస్తున్నారు, కానీ మీరు అది ఆలస్యంగా తెలుసుకున్నారు. వారిద్దరూ మీకు ప్రాణ స్నేహితుల్లో లేదా మీ కుటుంబంలో మీ సభ్యులతో లేదా బంధుమిత్రుల్లో ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఆర్ఎస్ అక్షరం వ్యక్తులు మీకు తెలియకుండానే చిన్న సహాయం చేస్తున్నారు. ఆ చిన్న సహాయమే మీ మనసుకు, మీ జీవితానికి మార్పు అనేది చాలా వచ్చింది. వారి వల్ల మీరు చాలా సంతోషంగా ఉన్నారు. చిన్న సమస్య అయినా ఎంతో సంతోషంగా తీరుస్తున్నారు. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మీకు ఎక్కువగా వచ్చింది. ముఖ్యంగా మీకు సమస్యలనేవి కాస్త తగ్గడం వలన ఆర్థికంగా లాభాలు వస్తున్నాయి. మీరు ఎలాంటి సమయంలో ఏ విధంగా ఉండాలి అనేది ఆర్ఎస్ అనే వ్యక్తులతో తెలుసుకున్నారు. కాబట్టి మీరు సహనంతో ఉంటున్నారు. ఇది ఒక గొప్ప పరివర్తన, నిర్లక్ష్యం కాదు. కాబట్టి మీరు చాలా తెలుసుకున్నారు. జీవితంలో ఏం చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి, అలాగే మంచి పేరు హోదా తెచ్చుకోవాలంటే ఏ విధంగా ఉండాలి అనేవి కూడా అన్ని విషయాలు తెలుసుకున్నారు. ముందు చిన్న విషయానికే మీ మనసు బాగా బాధపెట్టి గంభీరంగా అరిచేవారు, కానీ ఇప్పుడు మౌనంగా పోరాడుతున్నారు. మీ మనసు శాంతిగా మారుతుంది. అది వారిద్దరి ద్వారా మాత్రమే జరుగుతుంది. మీకు మంచి సంకేతాలు, శుభ సంకేతాలు చూపిస్తున్నాయి. కాబట్టి మీ మనసుని పూర్తిగా నమ్మి మీ మనసు చెప్పినట్లు వింటూ ఉంటే మీరు చాలా జీవితంలో ఎదుగుతారు. ఏదైనా కొనుగోలు చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది, లేదా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. అది బంగారం, వెండి, రాగి ఇలాంటి వస్తువులపై ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు నుండి ప్రారంభించండి. కానీ అనవసర ఖర్చులు మాత్రం తగ్గించండి. ఎందుకంటే జూన్ 11 వరకు మీకు విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది ఏ విధంగానైనా, ఏ రూపంలోనైనా మీకు 4 దిక్కుల నుండి ఆదాయ లాభాలు మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు సరియైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీ జీవితం ఆనందంగా ఉంటుంది. వారిద్దరి ద్వారా మంచి చెడు గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే వారిద్దరితో మీరు ప్రేమగా ఉంటారు. వారు మీకు ప్రాణంగా మారిపోతారు. మీ జీవితం మార్చడానికి వారిద్దరే కారణమని మీ మనసులో అనుకుంటారు, కానీ బయటకు చెప్పరు. కానీ వారిపై అభిమానం ఎక్కువగా పెరుగుతుంది. తులారాశి వ్యక్తులకు సంతోషంతో పాటు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా చాలా ఆలోచన విధానం ఉంటుంది. గృహ ప్రవేశాలు, గృహం కొనుగోలు ఇలాంటివి చేయాలని అనుకుంటున్నారు.